Hello, welcome back to my YouTube channel, and here is a non-spoiler review of the film K-Ram starring Kiran and Yukti Tareja in lead role. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఎన్ యావరేజ్ టు డీసెంట్ అండ్ వన్ టైం వాచబుల్ ఫర్ ఆల్ ఆడియన్స్. ఇక మూవీ పాజిటివ్స్కి వస్తే హీరో అండ్ ఫాదర్ బాండింగ్ కొంచెం బాగుంటుంది. అండ్ ఇందులో మెయిన్ పాజిటివ్ అంటే హీరో గారి యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. పాత సినిమాలో ఆయన యాక్టింగ్ నెగిటివ్, కానీ ఇందులో కొంచెం ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఒక పాజిటివే. అండ్ స్టోరీ ప్లాట్ లైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ స్టోరీ ఎవరు టచ్ చేసినా కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం ఆ ల్యాగ్ కొంచెం తగ్గించి ఆ స్టోరీ కొంచెం కొత్తగా ఉండడం వల్ల ఓకే పర్లేదు. అండ్ నరేష్ గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓనం సాంగ్ కూడా బాగుంటుంది. అండ్ మూవీ ఇన్ డెప్త్ స్టోరీకి వస్తే గాలికి తిరిగే కిరణబోరం కొచ్చికి వెళ్తే అక్కడికి వెళ్ళాక ఈ పిచ్చి పిల్లని తగులుకుంటే దాన్ని పిచ్చి పీక్స్లోకి వెళ్ళి ఆ పిచ్చి వీడికి ఎక్కి అది కాస్త ఆడియన్స్కి ఎక్కితే అదే స్టోరీ పాయింట్. అండ్ ఇందులో మెయిన్గా అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటే ఫాదర్ ఎమోషనల్ సీన్ ఒక క్లైమాక్స్లో రివీల్ చేస్తారు, అది కొంచెం బాగుంటుంది. అండ్ మిగతా మూవీ మొత్తం ఓకే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత పెద్దగా కంప్లైంట్ చేసే ఇష్యూస్ లేకపోయినా కూడా అలా అని కనెక్ట్ అయ్యే ఇష్యూస్ కూడా పెద్దగా ఏముండవు. అండ్ నెగిటివ్స్కి వస్తే వీక్ స్క్రీన్ ప్లే, అంటే గ్రిప్పింగ్ ఉండదు స్క్రీన్ ప్లేకి. అంటే అట్లా ఒక సీన్ వెళ్తూ ఉంటుంది, మనం కనెక్ట్ అవుతాం, నెక్స్ట్ సీన్కి మళ్ళీ ఇప్పుడు గాలి లేపి మళ్ళీ వదిలేసినట్టు మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇట్లా సీన్స్ కనెక్షన్ అనేది కొంచెం కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ డబల్ మీనింగ్ డైలాగ్స్ అయితే కొంచెం బోర్డర్ క్రాస్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని ఫ్యామిలీస్లో. ఆ డైలాగ్స్ కానీ ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొంచెం ఎక్కదు మూవీ. డైలాగ్స్ అయితే కొంచెం డబుల్ మీనింగ్లో చాలా బోర్డర్ క్రాస్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ హీరో మేకోవర్ ఎస్ఆర్ కళ్యాణ్ అండ్ K-Ram మూవీ పక్కన లుక్స్ పెడితే కిరణబోరమే కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు ఆ మేకోవర్ రెండు సేమ్ ఉంటుంది, అదే హెయిర్ స్టైల్. అంటే ఈవెన్ డైరెక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనుకో, అది వేరే విషయం. అదే హెయిర్ స్టైల్, అదే మేకోవర్, గదే జుట్టు, సేమ్ మేకోవర్, ఏం డిఫరెంట్ ఏముండదు. ఈయనలో ఇదే మెయిన్ అసలు కంప్లైంట్. అండ్ హీరోయిన్ సీన్స్ కూడా కొన్ని ఆ సైకాట్రిక్ సీన్స్ కొన్ని చిరాకు తెప్పిస్తూ ఉంటాయి, ఇది అని అనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరీ కూడా కొంచెం అవుట్డేటెడ్ స్టోరీ. ఒక ప్లాట్ లైన్ ట్విస్ట్ ఉన్నా కూడా స్టోరీ మొత్తం అవుట్డేటెడే. అండ్ ఇక ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చు, ఈ వీక్కి చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అనుకోవచ్చు. అండ్ ఇలాంటి స్టోరీ మనం మన లైఫ్లో ఆల్రెడీ చూసే ఉంటాం, ఈ నిబ్బి స్టోరీ లెక్క. ఇప్పుడు ఒక అమ్మాయికి మెచ్యూరిటీ ఉన్నా కూడా కొంచెం మనం చెప్పిన టైంకి ఆ పని చేయకపోయినా అలా కొంచెం సైక్ అవుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిని మనం మన లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో చూసి ఉంటాం. మ్యాక్సిమం నిబ్బా ఏజ్లోనే చూస్తుంటాం, 15 to 18 ఏజ్లోనే. సో అలాంటి క్యారెక్టరేషన్ ఉంటుంది హీరోయిన్కి. సో ఒకసారి చూసేయచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు, అన్నిటికీ ఎఫర్ట్స్ ఇస్తూనే ఉన్నా. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. సైనింగ్ ఆఫ్, బాయ్.